హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భార్గవి వీరేష్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారు కదా? నేను కూడా చాలా బాగున్నాను. సో పాండిచ్చేరి ట్రిప్ డే 2లో ఉన్నాము. నిన్న నైట్ ఫుల్గా టైర్డ్ అయిపోయి రూమ్కి వెళ్ళి పడుకుని పోయాము. నెక్స్ట్ డే మార్నింగ్ లేవగానే పిల్లలు స్విమ్మింగ్కి వెళ్దాం అన్నారు. సో వాళ్ళని కాసేపు అలా స్విమ్మింగ్ పూల్లో వదిలేసాము. ఫుల్గా ఆడుకున్నారు. సో అది అయిపోయిన తర్వాత కాస్త ఫ్రెష్ అయ్యి బ్రేక్ఫాస్ట్కి వచ్చేసాము. కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇన్ని వెరైటీస్ చూసి మా వాడు ఫుల్ ఎక్సైట్ అయిపోయాడు. ఆల్మోస్ట్ అన్నీ కవర్ చేసాము. సో బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయ్యాక అరబిందో ఆశ్రమానికి వెళ్ళాము. ఈ ఆశ్రమం 1926లో ఫామ్ అయింది. దాన్ని అరబిందో ఘోష్ ఇంకా మీరా అల్ఫాసా ఆవిడ ఫాలోవర్స్ అందరూ కూడా మదర్ అని పిలిచేవాళ్ళంట. వీళ్ళిద్దరూ ఒక స్పిరిచువల్ పార్ట్నర్స్. వీళ్ళిద్దరూ కలిసి ఎస్టాబ్లిష్ చేశారనమాట ఆశ్రమాన్ని. సో అక్కడ ఏంటంటే మెడిటేషన్ బేస్డ్ యోగా ప్రీచ్ చేసేవాళ్ళంట. ఇప్పుడైతే ప్రెసెంట్ అక్కడ వాళ్ళిద్దరి సమాధులు ఉన్నాయి. అండ్ వాళ్ళకి సంబంధించిన ఫోటోగ్రఫీ, బుక్స్ ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా పీస్ఫుల్ అట్మాస్ఫియర్ ఉంది. అండ్ పిన్ డ్రాప్ సైలెన్స్ మెయింటైన్ చేయాలన్నమాట. అక్కడ ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్. అక్కడ ఫోన్స్ కూడా మనం లోపలికి వెళ్లే ముందే స్విచ్ ఆఫ్ చేసేసి వాళ్ళకి చూపించి వెళ్ళాలన్నమాట. సో నెక్స్ట్ వైట్ టౌన్ కి వచ్చేసాము. అప్పట్లో పాండిచ్చేరి అంతా కూడా ఫ్రెంచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ కంట్రోల్లో ఉండేది. సో ఫ్రాన్స్ నుంచి వచ్చిన వాళ్ళంతా కూడా ఈ ఫ్రెంచ్ క్వార్టర్స్ అంటే వైట్ టౌన్ లోనే ఉండేవాళ్ళంట. అప్పట్లో కన్స్ట్రక్ట్ చేసిన ఇన్ఫ్రాస్ట్రక్చర్, బిల్డింగ్స్, రోడ్స్ అన్నీ కూడా ఫ్రెంచ్ స్టైల్లోనే ఉండేవి. సో నేను ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తున్నదంతా కూడా అప్పట్లో కన్స్ట్రక్ట్ చేసిన ఫ్రెంచ్ క్వార్టర్స్ అన్నమాట. ఫోర్ వీలర్ కన్నా కూడా టూ వీలర్ అనేది చాలా బెస్ట్ ఆప్షన్ అన్నమాట. సో అందుకే టూ వీలర్ తీసుకుని వైట్ టౌన్ అంతా ఫుల్గా తిరిగేసాము.
నెక్స్ట్ బీచ్కి వెళ్ళాము. దీన్ని ప్రామినేట్ బీచ్ లేదా రాక్ బీచ్ అని పిలుస్తారు. మోస్ట్ అట్రాక్టివ్ ప్లేస్ ఇన్ పాండిచ్చేరి అనమాట. మైండ్లో ఎంత స్ట్రెస్ ఉన్నా, టెన్షన్ ఉన్నా ఇక్కడ కాసేపు కూర్చుంటే అన్నీ మర్చిపోతాం. 60+ ఏజ్ వాళ్ళు కూడా చాలా మంది రిటైర్ అయిపోయిన వాళ్ళు ఈవినింగ్ టైమ్స్ ఇక్కడ వాళ్ళ ఫ్రెండ్స్తో కానీ లేదా కపుల్స్గా కానీ వచ్చి ఫుల్గా రిలాక్స్ అవుతున్నారు. మంచి క్వాలిటీ టైం స్పెండ్ చేస్తున్నారు. నాకు స్పెషల్గా చాలా చాలా నచ్చిన ప్లేస్ ఇది. అంతకుముందు వెహికల్స్ అవి అలౌ చేసేవాళ్ళు, బట్ ఇప్పుడైతే అలౌ చేయట్లేదు. సో ఇది పాత లైట్ హౌస్, ఫ్రెంచ్ టైంలోదన్నమాట. ఇప్పుడు కొత్త లైట్ హౌస్ ఇంకొక సైడ్ ఉంది. అది చాలా స్టెప్స్, దగ్గర 500 స్టెప్స్ వరకు ఉంటాయి. సో మేము పిల్లలతో అంత రిస్క్ చేయలేక ఇప్పుడైతే వెళ్ళలేదు, బట్ అంతకుముందు ఒకసారి వెళ్ళాము. అక్కడ నుంచి వ్యూ మాత్రం చాలా చాలా బాగుంటుంది. ఒక సైడ్ అంతా సిటీ ఉంటుంది, ఒక సైడ్ అంతా బీచ్ ఉంటుంది. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది అన్నమాట చూడటానికి. ఇది ఫ్రెంచ్ వార్ మెమోరియల్. ఫస్ట్ వరల్డ్ వార్లో ఫ్రెంచ్ ఇండియా నుంచి పాల్గొని అమరులైన వారి జ్ఞాపకార్థంగా కట్టారంట. సో నెక్స్ట్ మేము తిరిగిన ప్లేసెస్, అంతకుముందు మేము ఉన్న ఇల్లు, అవన్నీ కూడా ఒక రౌండ్ డేస్ వచ్చామన్నమాట. సో ఇక్కడ హనీ కేక్ కోసం ఆగాము. నాకు హనీ కేక్ అంటే చాలా ఇష్టం అన్నమాట. అండ్ పాండిచ్చేరి నుంచి వచ్చేసిన తర్వాత ఈ 5 yearsలో నాకు హనీ కేక్ ఎక్కడా దొరకలేదు. మళ్ళీ పాండిచ్చేరిలోనే తిన్నాను. నెక్స్ట్ ఆరోవిల్ వచ్చాము. ఇది 1968లో ఎస్టాబ్లిష్ చేశారు. ఒక టౌన్షిప్ లాగా ప్లాన్ చేశారు. ఇక్కడ వేరియస్ కంట్రీస్ నుంచి, అంటే అరబిందో ఘోష్ మదర్ యొక్క ఫాలోవర్స్ అందరూ కూడా ఇక్కడ చాలా మంది సెటిల్ అయ్యారంట. దాదాపు 124 కంట్రీస్ నుంచి వచ్చారంట. ఆ టౌన్షిప్ సెంటర్లో మాతృ మందిర్ అని కట్టారు. అది ఓన్లీ ఫర్ మెడిటేషన్. 10 years బిలో పిల్లల్ని అలౌ చేయరంట. పిన్ డ్రాప్ సైలెన్స్లో ఉంటుంది. అండ్ అక్కడ ఒక 15 to 20 minutes మెడిటేషన్ చేసుకోవడానికి అలౌ చేస్తారు. అది కూడా మనం ముందే బుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఫ్రెంచ్ బొటిక్స్ చాలా ఉన్నాయి వైట్ టౌన్లో. ఒకసారి చూద్దామని చెప్పి ఒక బొటిక్కి వెళ్ళాము. అక్కడ కలెక్షన్ మాత్రం చాలా యూనిక్గా అనిపించింది నాకు. ఇక్కడ వుడ్తో చేసిన ప్రొడక్ట్స్ అన్నీ కూడా బెస్ట్ క్వాలిటీ ఉన్నాయి. పిల్లలు ఆడుకునే బొమ్మలు అవన్నీ కూడా వుడ్తో చేసినవి ఉన్నాయి. అవి నోట్లో పెట్టుకున్నా కూడా ఎటువంటి హామ్ ఉండదంట. అంత మంచి వుడ్ అంట అది. స్టోన్స్ కూడా చాలా కలెక్షన్ ఉన్నాయి అండ్ మంచి బెస్ట్ క్వాలిటీ స్టోన్స్ ఉన్నాయి.
నెక్స్ట్ మ్యూజియంకి వచ్చాము. ఇక్కడ కొన్ని వేల సంవత్సరాల నాటి స్టోన్ స్కల్ప్చర్స్ అన్నీ ఉన్నాయి. 1926లో పాండిచ్చేరి ఎలా ఉండేది, వాళ్ళ లైఫ్ స్టైల్, వాళ్ళ ట్రాన్స్పోర్ట్, కాయిన్స్, వెపన్స్ అన్నీ ఏమేమి ఉండేవి, ఎలా ఉండేది అనేవన్నీ కూడా ఉన్నాయి. నెంబర్ ఆఫ్ బ్రాంజ్ స్టాచ్యూస్ ఉన్నాయి, చోలా టైం నాటివి కూడా ఉన్నాయన్నమాట అక్కడ. సో ఇదంతా మ్యూజియం బయట అన్నమాట. లోపలంతా ఫోటోగ్రఫీ నాట్ అలౌడ్ కాబట్టి నేనేం తీయలేదు. నెక్స్ట్ భారతి పార్క్కి వెళ్ళాము. ఇది ఫ్రెంచ్ టైంలో లేట్ 17th సెంచరీలో ఆయ్ మండపం అని కన్స్ట్రక్ట్ చేశారు. సో ఇదే ఆయ్ మండపం అంట. ఆ తర్వాత దీని చుట్టూ పార్క్ లాగా చేసి పెరేడ్ ఫీల్డ్ కింద వాడేవాళ్ళంట. ఈ పార్క్ ని 2006లో భారతి పార్క్ కింద మార్చి పీపుల్ కి యాక్సెస్ ఇచ్చారంట. నెక్స్ట్ మనకుల వినాయగర్ టెంపుల్ కి వచ్చాము. ఇక్కడ వినాయకుడు ఉంటాడనమాట. సో చాలా ఫేమస్ టెంపుల్ ఇది పాండిచ్చేరిలో. ఫ్రెంచ్ టైం కన్నా ముందు నుంచే ఉందంట ఈ టెంపుల్. ఈ టెంపుల్ లోపలంతా కూడా ఎయిర్ కండిషన్ తో ఉంటుంది. నెక్స్ట్ చర్చ్ కి వెళ్ళాము. ద సాక్రెడ్ హార్ట్ ఆఫ్ బాసిలస్. ఇది 100 years బ్యాక్ చర్చ్. ఈ చర్చ్ యొక్క ఆర్కిటెక్చర్ అంతా కూడా చాలా చాలా బాగుంది. సో ఇది అయిపోయాక నెక్స్ట్ రూమ్ కి వెళ్ళి రెస్ట్ తీసుకున్నాము. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ లేచి ఇంకా పాండిచ్చేరికి బై బై చెప్పేసి రిటర్న్ అయిపోయాము. సో చూసారు కదా పాండిచ్చేరి డే 2 ఎక్కడెక్కడికి వెళ్ళాము, ఏమేమి చూసాము అనేది. నెక్స్ట్ ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు కీప్ స్మైలింగ్. థ్యాంక్ యూ వెరీ మచ్.